మాంసం ఉడికించి ఇలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి రెండుగా నిలువుగా చీలికలుగా చేసుకోవాలి. ఎవరైనా కావాలనుకున్నవారు తింటారు, లేదంటే పక్కన పడేస్తారు నిలువుగా చీల్చితే. ఆ తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఇంట్లో వాడుకునే స్పూన్తో 3 స్పూన్ల నూనె పోయాలి. తక్కువగా ఉందనుకున్నప్పుడు ఇంకో స్పూన్ ఎక్స్ట్రా పోసుకోవచ్చు. నూనెలో వేసుకోవాలి. మన ఏరియాలో ఉల్లిగడ్డలు మాత్రమే అంటాము, అవి కూడా కళాయిలు వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు లైట్గా మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. మన ఇంట్లో వాడుకునే సాల్ట్లో స్పూన్తో 5 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేసి ఇది పూర్తిగా అడుగంటకుండా జాగ్రత్తగా తర్వాత 1/2 స్పూను పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని కలిపెట్టుకోవాలి. పేస్ట్లో ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న మాంసం కళాయిలో వేసుకొని ఒకసారి తిప్పి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇది ఫ్రైకి అయితే చాలా బాగుంటుంది. మధ్యలో మాంసం అడుగంటే మాడిపోకుండా ఉండటం కోసం కొద్దిగా సిమ్లో ఉంచుకున్నాం కాబట్టి లైట్గా కలిగి తిప్పుతూ ఉండాలి. క్లైమాక్స్కి వచ్చింది. 1 స్పూను అంటే మాది పెద్ద స్పూన్ కాబట్టి ఒక 3/4 స్పూను కారం వేస్తున్నాను. ఇది మాది కొద్దిగా ఘాటు కారం, మేము కొద్దిగా ఘాటు ఎక్కువగా తింటాం. కారం వేసుకొని ఇప్పుడు ఫైనల్కి వచ్చింది కాబట్టి సిమ్లోనే ఉంచుకొని అంటకుండా అంటే మాడకుండా ముక్క దానికి అతుక్కొని ఉండకుండా జాగ్రత్తగా నిదానంగా కలిగి తిప్పుకుంటూ ఉండాలి. జస్ట్ 2 మినిట్స్ అయిన తర్వాత ఈ కారం ఆ నూనెలో మగ్గిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఏ కలర్ వచ్చిందో. ఒక స్పూను గరం మసాలా వేసుకొని ప్రస్తుతం మా ఇంటి దగ్గర కొత్తిమీర లేదు కనుక పొడి మసాలాతోనే స్టవ్ ఆఫ్ చేసి దింపేస్తున్నాను. మనం అనుకున్న మటన్ ఫ్రై రెడీ. ఇలా చేసుకుంటే ఇంటిలో బాది చిన్నపిల్లలు కూడా, ఎందుకంటే చూసారుగా ఫ్రెండ్స్ చాలా చిన్న ముక్క కట్ చేశాను. చిన్నపిల్లలు కూడా లొట్టలు వేసుకొని మరీ తింటుంటారు.